ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని మొక్కలైతే నాటాను. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మీ అందరికీ ఈ సంవత్సరం నాకు పండగలు అలాగే పూజలు ఏమీ లేవండి. ఎందుకంటే గత 4 నెలల క్రితం మా అయ్య గారు చనిపోయారు. అందుకని నేను పూజలు అవి చేయట్లేదు. అందుకే మీకు పూజల వీడియోలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు. అలాగే ఈ సంవత్సరం కూడా పూజలు ఏమీ ఉండవు కాబట్టి నేను వెళ్ళిన కొన్ని టెంపుల్స్ దర్శనానికి వెళ్ళిన వీడియోస్, అలాగే నా గార్డెన్లో నా చిన్న మినీ గార్డెన్లో నేను చేస్తున్న వీడియోస్ మీకు షేర్ చేస్తాను. మొక్కల మీద ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్ వాడాలి, మనం ఏ విధంగా మొక్కలు నాటుకుంటే మంచి గ్రోత్ వస్తుందో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇంక మీద మీకు అన్నీ వస్తాయి. ఒకవేళ నేను ఏదైనా టెంపుల్ దర్శనానికి వెళ్ళినా ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మొన్న నేను గ్రో బ్యాగ్స్ అయితే కొన్నాను కదా, దానికి సంబంధించిన కొన్ని మొక్కలు కూడా తీసుకున్నాను. ఆ మొక్కలన్నీ ఇవాళ మనం నాటుకుందాము. ముఖ్యంగా మనం మొక్కలు వేసుకునేటప్పుడు మట్టి మంచిదై ఉండాలండి. మట్టి వేసుకునే దాన్ని బట్టే మొక్కలు గ్రోత్ అనేది బాగుంటుంది. మీకు కంపోస్ట్ ఉన్న మట్టి అయితే మీకు చాలా బాగుంటుంది. అదే ఎర్రమట్టి అయినా పర్వాలేదు, నల్లమట్టి అయినా పర్వాలేదు. కానీ ఈ రెండింటిని మనం మిక్స్ చేసి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఎర్రమట్టి నల్లమట్టి రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మాకు మట్టి కూడా అమ్ముతారండి. బస్తా ఒకటి 100 రూపాయలు పడుతుంది. బస్తా మాకు నర్సరీలో అమ్ముతారు. నేను ఆ బస్తా మట్టి అయితే తెచ్చుకుంటాను ఎప్పుడైనా నాకు అవసరం అయితే. దాన్ని కొంచెం నల్ల మట్టిలో కలిపి మొక్కలు అనేది వేసుకుంటాను. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మనం ఎక్కడైతే ఈ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో అక్కడ స్టాండ్లు అయితే తీసుకున్నాను మీషోలో. 300కి మనకి 12 స్టాండ్స్ అయితే వస్తాయి ప్లాస్టిక్కి. ఎందుకంటే మనం ఒక చోట నుంచి ఇంకో చోట కదపం కాబట్టి ఇంకా ఇలా స్టాండ్లు అయితే పెట్టేసుకున్నాను ఆ గ్రో బ్యాగ్స్కి. ఇప్పుడు అందులో మనం కంపోస్ట్ అయితే నేను ఈ మధ్యన తయారు చేసుకుంటున్నానండి. ఇంట్లో మనం ఉండే వేస్ట్ అంటే కిచెన్లో వాడే కూరగాయలు, అరటిపళ్ళు, ఫ్రూట్స్ అలా ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసుకొని 4-5 రోజులకి అవి ఒక మట్టిలో వేసి దాన్ని స్టోర్ చేసుకుంటే మనకి మంచి మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. దాన్ని మొక్కలు మొదట్లో వేసుకుంటే కనుక మొక్కలు చాలా ఎదుగుదల చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తయారు చేసుకున్న కంపోస్ట్ని కొంచెం కొంచెంగా ముందు బాగా అడుగునైతే వేసుకుంటున్నాను. ఈ అడుగున మనం వేసుకున్నప్పుడు హోల్స్ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలా అయితేనే మనం పోసిన వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ముందుగా నా దగ్గర ఉన్న కంపోస్ట్ని అయితే అన్ని బ్యాగుల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను మార్కెట్ నుంచి ఎర్రమట్టి అయితే తెచ్చుకున్నాను అని చెప్పాను కదా మీకు, అది కూడా మీకు చూపిస్తాను. ఎర్రమట్టి ఈ నల్లమట్టి రెండు కలిపి మొత్తం ట్రేల్లో అయితే వేసేసుకుంటున్నానండి బ్యాగుల్లో. ఇంతకీ ఏమైందంటే ఎంత కష్టపడి వీడియో తీశాను కానీ వీడియో ఆన్ చేయలేదు. మొక్కలు నాటేటప్పుడు వీడియో మొత్తం మిస్ అయిపోయిందండి. చాలా కష్టపడి వీడియో తీశాను, అది మొత్తం మిస్ అయ్యింది. మొక్కలన్నీ వేసేసిన తర్వాత వీడియో వచ్చింది కానీ మొక్కలు వేసేటప్పుడు వీడియో రాలేదు. ఒక్కొక్కసారి ఇలా పొరపాటు జరుగుతూ ఉంటుంది, మనం ఏం చేయలేం కాబట్టి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను మట్టి బస్తా చూపిస్తున్నాను కదా, ఈ మట్టి బస్తా వచ్చి 100 రూపాయలండి. మాకు ఇక్కడ సెంటర్లో అమ్ముతారు. అది నా దగ్గర ఉన్న నల్ల మట్టి. అంటే నేను రోజు కోడిగుడ్డు పెంకులు, ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కంపోస్ట్ తయారు చేస్తున్నాను కదా, అది ఇది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దాన్ని ఇప్పుడు మొత్తం నేను బ్యాగుల నిండా వేసుకుంటాను.
ఒక్కదాన్నే మొత్తం మొక్కలన్నీ వేసేసానండి. వేయడానికి ముందు నేను వీడియో తీద్దామని తీసాను, కానీ వీడియో ఆన్ చేద్దామంటే వీడియో ఆన్ అవ్వలేదు. ఇంకా కొన్ని మొక్కలైతే వేసేసాను. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. ఈ మొక్కలన్నీ వేసిన సాయంత్రమే పెద్ద వర్షం అయితే వచ్చింది. ఇలా వర్షం పడితే కనుక మనం మొక్కలు వేసిన మొక్కలైతే కొంచెం దానికి బాగుంటుంది, చాలా బాగా వస్తాయి మొక్కలు కూడా. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా వేసిన తర్వాత మీకు మొత్తం వీడియో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. ఈ మధ్యలో మనం ఈ మొక్కల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే కనుక మీకు మొక్కలు అనేది గ్రోత్ బాగుంటుంది. దానికి ఫెర్టిలైజర్ కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే పుల్లని మజ్జిగ, మన ఇంట్లో వాడే కోడిగుడ్లు, ఉల్లిపాయ తొక్కలు, కూరగాయ మొక్కలు ఇవన్నీ మన ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటే మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీరు చనిపోతాయి అనుకునే మొక్కలు కూడా చాలా బాగా మాకు అయితే వచ్చినాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా పెట్టాను. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదో కాసేపు ఒక గంట అయినా ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తే కనుక టైము మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను మొక్కలన్నిటిని వేసేసిన తర్వాత ఇలా నీళ్ళు అయితే పోస్తున్నాను. మనం ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా చేసుకుంటే ఒక్క గంట మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది. మీకు మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మీ పూజకి పువ్వులు కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో వీడియో పెట్టాను, మిస్ అవ్వకండి. ఆ వీడియోలో నేను ఎన్ని రకాల బ్యాగ్స్, మొత్తం ఎన్ని బ్యాగ్స్ పెట్టానో కూడా ఆ కుండీ చుట్టూ ఎవరైనా చూస్తే కనుక లాస్ట్ వరకు కౌంట్ చేయండి మొత్తం ఎన్ని బ్యాగ్స్ నేను పెట్టానో. మీకు మధ్యలో కనపడుతున్న బ్లాక్ తొట్టిలో కూడా చేపలు ఉన్నాయండి చాలా. వాటికి రోజు ఫుడ్ వేస్తూ ఉంటాను. ఆ చేపలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి.